పరీక్ష అంటే ఏంటి? పరీక్ష అంటే ఎందుకు భయపడతాం? సాధారణంగా ఎవరైనా సరే పరీక్షలంటే భయపడతారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టేజ్లో అయితే మరి ఎక్కువ భయపడతారు. నన్ను అడిగితే భయపడడం సహజం అంటాను, ఇంకా చెప్పాలంటే భయపడచ్చు అంటాను. అదేంటి అనుకోవచ్చు. మామూలుగా ఒక 5 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు. ఈ గదిలోంచి పక్క గదిలో లైట్లు లేవు, చీకటిగా ఉంది, వెళ్ళాలనుకోండి. 5 ఏళ్ల పిల్లవాడు వెళ్ళడానికి భయపడతాడు. అమ్మో వెళ్ళనంటాడు. మీరు 15 సంవత్సరాల 17 సంవత్సరాల ఒక స్టూడెంట్ అనుకోండి, వాడిని చూసి నవ్వుతారు. ఏంట్రా బుత్తిగాను ఆ మాత్రం వెళ్ళలేవా అని. ఇప్పుడు తిరగేద్దాం. 15 సంవత్సరాల వయసులో ఉన్న మీరు, 10 ఏళ్ల కిందట మీరు కూడా అలాగే ఉన్న మీరు, 5 ఏళ్ల వయసులో ఉన్న పిల్లవాడు ఏదో దేని గురించో భయపడుతున్నాడు అన్నప్పుడు మీరు నవ్వుతున్నారు కదా. మీరు కూడా ఇప్పుడు భయపడుతున్న ఒక సమస్య చాలా చిన్నదని, 5 ఏళ్ల వయసు వాడికి అది పెద్ద సమస్యగా కనిపిస్తూ మీకు అది చిన్న సమస్యగా కనిపించడానికి కారణం ఏంటి అంటే, అది భయంగా అనుకోవడం తప్ప భయం కాదని, వాస్తవాన్ని అక్కడ ఏమీ చీకటంటే దెయ్యం కాదని, భయం లేదని, భయపడాల్సిన అవసరం లేదని, చాలా ఉఫ్ అని ఊదేసే చిన్న విషయం అని గ్రహిస్తే, ఇప్పుడు మీరు ఒక ఎగ్జామినేషన్ అంటే భయపడరు. 10th క్లాస్ అయినా సరే, ఇంటర్మీడియట్ అయినా సరే. సింపుల్ లాజిక్. మీరు ఎప్పుడైతే ఇలా ఆలోచించడం మొదలుపెట్టారో, మీ యొక్క ఎగ్జామినేషన్ హాల్లోకి వెళుతున్నప్పుడు మీరు భయపడుతూ వెళ్లకుండా, క్రికెట్ స్టేడియంలోకి పెవిలియన్ నుంచి బ్యాట్ పట్టుకెళ్తున్న సచిన్ టెండూల్కర్ లాగానో, లేకపోతే చాలా ఈజీగా సిక్సర్లు కొట్టగలిగిన ఒక క్రీడాకారుడిలాగానో మీలో కూడా ఉత్సాహం వస్తుంది. ఇంకా సింపుల్ చెప్పాలంటే, 4, 5, 6 మంచి కండలు ఉన్న ఈ విలన్లందరినీ టక్కుమని కొట్టుకెళ్ళిపోయిన ఒక హీరోలా మీరు కనిపించడం మొదలు పెడతారు. ఎగ్జామ్ హాల్లో ప్రతి ప్రశ్న చాలా చిన్నగా, చీమగా, సింపుల్గా కనిపించడం మొదలు పెడుతుంది. చకచక రాసుకుంటూ వెళ్ళిపోతారు. టకటక మార్కులు వచ్చేస్తాయి. ఎగ్జామినేషన్ అంటే మళ్ళీ చెప్తున్నాను, భయపడేందుకు కాదు, మీరు భయపెట్టేందుకు. ఎగ్జామినేషన్ అంటే అది మాత్రమే మీ మొత్తం జీవితానికి కొలమానం కాదు, అది అప్పటి మీ సామర్థ్యాన్ని పరీక్షించే ఒక గీటురాయి మాత్రమే. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మీకు 2 ఎనిమీస్గా కనిపిస్తారు. ఒకటి అమ్మా నాన్న, 2 టీచర్. వీళ్ళు మీరు పరీక్షలు దగ్గరవుతున్న కొద్దీ క్రూరాతి క్రూరమైన భూతాల్లా కనిపిస్తారు. మీకేమో పడుకోవాలనిపిస్తుంది, వాళ్ళేమో చదువుకో అంటారు. మీకేమో హాయిగా తిరగాలనిపిస్తుంది, వాళ్ళేమో మార్కులు అంటారు. ఎగ్జామినేషన్ చాలా దూరం ఉన్నప్పుడేమో మీ సైకాలజీ ఒకలా ఉంటుంది. దగ్గరయ్యే కొద్దీ 6 నెలల కింద అమ్మ చెప్పిన మాట బాగా చదువుకోవాలా అన్నది ఇప్పుడు గుర్తొస్తుంది. ఇప్పుడేమో అమ్మ బాగా చదువుకోవాలని మరోసారి అనేసరికి ఇంతకుముందేమో అశ్రద్ధ, ఇప్పుడేమో భయం వస్తుంది. టీచర్లు మార్కులు ఎలా తెచ్చుకోవాలని చెప్తున్న ప్రతిసారి మీకే తెలియకుండా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. ఈ పరీక్షల సమయంలో అటు పేరెంట్స్, అదేవిధంగా టీచర్స్, ఇటు స్టూడెంట్స్, ఈ రిలేషన్ చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక స్టూడెంట్కి, అంటే మీరు ఒక స్టూడెంట్ అయినప్పుడు మీ అమ్మ, నాన్న, ఉపాధ్యాయుడు అంటే టీచర్ చెప్పే ప్రతి మాట మీ జీవితానికి బంగారు బాట అవుతుందని గుర్తుంచుకోండి. లాజికల్గానే ఆలోచిద్దాం. మీకు మార్కులు వచ్చినాయి, బాగా చదివారు, మంచి మార్కులు వచ్చినాయి, మంచి జాబ్ వచ్చింది, నెలకి 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు, మంచి కారులో వెళ్తున్నారు, చక్కగా హాయిగా పాటలు వింటున్నారు, ఒక అందమైన హోటల్లోకి వెళ్ళారు, టిప్ ఇలా విసిరారు, అలా బయటకు వచ్చారు, హాయిగా థ్రిల్గా ఉన్నారు. ఇప్పుడు ఇదంతా మీరు అనుభవించారా? ఆ ఆనందం మీకా, లేకపోతే అమ్మకో, నాన్నకో, ఉపాధ్యాయుడికోనా? మీకు మాత్రమే. మీరు బాగా ఉండాలని, బాగా చదువుకుంటే, మంచి మార్కులు వస్తే, మంచి భవిష్యత్తు ఉంటే, మంచి ఉద్యోగం వస్తే, మంచి లక్షలు సంపాదించుకుంటే, అందమైన బంగారం లాంటి జీవితాన్ని అనుభవిస్తే, మీరు అనుభవించాలని వాళ్ళు తపన పడుతుంటే,
మీ జీవితం కోసం అమ్మ, నాన్న, టీచరు కష్టపడుతుంటే, వాళ్ళు కలలు కంటుంటే, వాడు మీ బంగారు భవిష్యత్తు కోసం ఇష్టపడుతుంటే, మరి మీ పట్ల మీకు శ్రద్ధ లేకపోతే ఎట్లా? నా కోసమే కదా అమ్మ చెప్పింది, నా కోసమే కదా నాన్న చెప్పాడు, నా కోసమే కదా మాస్టర్ గారు చెప్పారు అని మీరు అనుకోవడం మరుక్షణం మీలో మీకు తెలియకుండానే ఒక ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవ్వడం మొదలు పెడుతుంది. అప్పుడు అమ్మ, నాన్న దైవంలాగా, గురువు అపారమైన శక్తి కలిగిన, జ్ఞానము కలిగిన, మహోన్నతమైన వ్యక్తిలాగా, శక్తిలాగా మీకు కనిపించడం మొదలు పెడతారు. తెలియకుండా అమ్మలోంచి, నాన్నలోంచి, ఉపాధ్యాయుల్లోంచి ఒక విధమైన శక్తి మీలోకి ట్రాన్స్ఫర్ అవ్వడం మొదలు పెడుతుంది. అప్పుడు మీకు మీరే తెలియని ఒకానొక అద్భుతమైన శక్తి పుంజంలాగా, కాంతి దివిటీలాగా అవుతారు. అప్పుడు మీకే తెలియకుండా మీలో ఒక మహోన్నతమైన శక్తి వచ్చి ఎగ్జామినేషన్ మీరు అనుకున్న దానికన్నా గొప్పగా రాసే ఒక అద్భుతమైన స్టేజ్కి వెళతారు. అమ్మ, నాన్న, అలాగే టీచర్లు చెప్పే ప్రతి మాట వినండి. వాళ్ళ అనుభవంతో చెప్పారని తెలుసుకోండి. మీ మంచికే చెప్పారని తెలుసుకోండి. పట్టు పట్టరాదు, పట్టిన విడువరాదు, పట్టిన పట్టు విడువట కన్నా పడి చచ్చుట మేలు అంటాడు వేమన్న. నువ్వు అనుకోకూడదట, అనుకుంటే సాధించి తీరాలట, మధ్యలో మాత్రం ఆపేయకూడదట. మీరు అనుకోండి, నేను ఐఏఎస్ అవ్వాలి, నేను 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఇంటర్మీడియట్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి, నాకు మంచి ర్యాంక్ రావాలి, నాకు మంచి జీవితం ఉండాలి, నాకు మంచి భవిష్యత్తు ఉండాలి అనుకోండి. ఒక్కసారి పట్టు పట్టండి. పట్టిన తర్వాత మాత్రం విడిచిపెట్టకండి.